గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా 99% వరకు కూడా ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో ఆ హామీలన్నీ కూడా మేము అమలు చేసాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక నాసిరకం భోజనాలు స్కూళ్ళల్లో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు. మహానాడికి సంబంధించి కూడా అదొక దగానాడని మాట్లాడారు. మరి చంద్రబాబు గారు ఒకటి చెప్తున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గతంలో చెప్పాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర ఏంటి? వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై మీ కామెంట్ ఏంటి? వివేక్ గారు. వాయిస్ వస్తుందండి? వస్తుంది, చెప్పండి. మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు గత 5 ఏళ్ల పాలనకు సంబంధించే ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారా లేదా అనేది ఎప్పుడైనా సరే ఎన్నికల రిజల్ట్ని బట్టే ఉంటుంది. వాళ్ళు సంక్షేమం ఇచ్చాము, లేకపోతే మేము ప్రజలకు మంచి చేశాము, చాలా అద్భుతాలు చేశాము అని ఎన్ని చెప్పుకున్నా, ఏది 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను, ఇంకెవరూ రారు అంటూ బీరాలు పలికిన, గర్వంగా మాట్లాడిన, అహంకారంతో మాట్లాడిన ప్రజలందరూ మనసులో పెట్టుకొని నిజంగానే అలా అయిపోతుందేమో, ఇంకోసారి వచ్చాడంటే రాష్ట్రంలో ఎవరికి ఏమీ హక్కులు ఉండవు, రాజ్యాంగపరమైన హక్కులు ఉండవు, వ్యక్తిగత హక్కులు ఉండవు, వ్యక్తిగత గోప్యత ఉండదు అంటూ ప్రజలు భయపడి మనసులో పెట్టుకొని అందరూ ఓట్ల సమయంలో ఓటింగ్లో చూపించారు తమ యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని, వ్యతిరేకతని. దానికి ఫలితమే 164. అది కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి గుర్తు లేకుండా, అరే మనం చేసిన తప్పులకు కదా ఈ విధమైన ఫలితాలు వచ్చాయని ఈ రోజుకి కూడా గుర్తు లేకుండా, గుర్తు మనసులోకి రాకోకుండా పెట్టుకొని ఇప్పటికీ గర్వంగానే అదే మాటలు, నేను వస్తే ఎక్కడ సప్త సముద్రాల తర్వాత ఉన్నా కూడా లాక్కొస్తాను, రిటైర్డ్ అయినా లాక్కొస్తాను. ఏం చెప్తున్నారు ప్రజలకు సంకేతము? అధికారులకు అలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు. ప్రజలకు ఆటోమేటిక్గా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఇంకా మనుషుల్ని వెళ్ళి చంపేస్తున్నారు, డైరెక్ట్గా గ్రామాల్లోకి వెళ్ళి చంపేస్తున్నారు. కార్యకర్తలను కావచ్చు గుర్తు పెట్టుకొని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి. ఏది అధికారంలో లేకోకుండా వీళ్ళు అలా రెచ్చైపోతున్నారంటే, వీళ్ళకి ఒకవేళ అధికారమే ఇస్తే, వైసీపీ వాళ్ళు సాక్షాత్తు మీడియా ముఖంగా డిబేట్ల సాక్షిగా మాట్లాడుతున్నారు, మేము అధికారంలోకి 29లో ఇలా కౌంటింగ్ మొదలవగానే, ఇలా 80 సీట్లు మ్యాజిక్ ఫిగర్ రాగానే గ్రామాల్లో ఒక్కొక్కడు పరుగులు పెట్టి పారిపోతారు అంటూ ఇప్పుడే ఇంకా గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం కాకుండానే 29 ఎలక్షన్ల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు ప్రజల్ని, కార్యకర్తల్ని, ఎవరినైనా సరే అధికారులని. అది వారి ఆలోచన విధానం, వాళ్ళ నాయకుడు వాళ్ళకి ఇస్తున్న ధైర్యం. ఎవరినైనా సరే గుర్తు పెట్టుకోండి, చంపేద్దాం. ఇండైరెక్ట్గా ప్రజలకు ఏమని సంకేతం ఇస్తున్నారంటే, చంపేద్దాము, మీరేం భయపడద్దు, రాసి పెట్టుకోండి, ఎవరైనా ఏ పేర్లైనా సరే, మనం వచ్చిన తర్వాత వాళ్ళ కథ చూద్దామని. సో అది చెప్పలేక ఈ కోణంలో ఇండైరెక్ట్గా ఈ మాటలు చెప్తున్నారు. మనం డైరెక్ట్గా అర్థమైంది, గత 5 ఏళ్ళగా అర్థమైంది ఏంటి మనకు? అధికారులను, ప్రజలని, కార్యకర్తల్ని మీరు ఏ పేరన్నా తీసుకోండి, ఏ గ్రామన్నా తీసుకోండి, వైసీపీకి సంబంధించిన బాధితులు లేరు అని చెప్పండి చూద్దాం. ఏ కుటుంబంలోనైనా సరే, ప్రతి కుటుంబంలో సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. అంటే వారికి ఏదో వ్యక్తిగతంగా నష్టం జరగడమో, ఈ గత ప్రభుత్వంలో చేసిన అన్యాయ అక్రమాలకు సంబంధించింది. బాగుపడింది సాక్షాత్తు వైసీపీ అధినేతగా, ఆయన కూడా ఏమీ బాగుపడలేదు పాపం. ఇంట్లో నుంచి చెల్లెలు కూడా వెళ్ళిపోయింది కదా, ఆయన కూడా ఏమన్నా డబ్బు పరంగా ఏమన్నా అధికార పీఠం ఏమన్నా ఎక్కిండొచ్చు, కానీ తల్లిని చెల్లిని కూడా ఆయన కోల్పోయాడు. అంటే ఆ విధమైన ఆలోచనలతో ఉంటే సాక్షాత్తు కుటుంబం కూడా దగ్గరికి రానివ్వదు, ఉండరు కూడా. ఆ స్థాయిలో జరిగిన వారి పరిపాలనకు సంబంధించి ఇంకా వాళ్ళు రెచ్చిపోతూ ఈ రోజుకి కూడా అదే రకమైన ఆలోచనలతో, బెదిరింపు ధోరణులతో మేము వస్తే ఏం చేస్తామో చూపిస్తాము చెప్తున్నా ఉన్నారు. మేము ఏ రోజైనా సరే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడామా? ప్రజలకు మేలు జరగాలి, మంచి చేయాలి, మంచి భాష మాట్లాడండి, వ్యక్తిగత విషయాలు అవసరం లేదు, మీరు మంచి చేస్తామంటే మంచి చేసామని చెప్పండి, దానికి మేము మద్దతుగా పలుకుతాం. రాష్ట్ర విషయాల పట్ల రమ్మని పిలవండి, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయండి, కూటమిగా అందరం కలిసి మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలను తీసుకెళ్లి ఏ విషయాల పట్ల మనం కేంద్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో రాష్ట్ర మంచి కోసం మేము సదా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా
మీరెవరు మాకు 151 వచ్చాయి మాకు అని హేళన చేశారు. మేము ఏ రోజు భాష కంట్రోల్లో మాట్లాడకుండా మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు ప్రజల సాక్షిగా, సభల సాక్షిగా, మీడియా సాక్షిగా తిట్టారు, వ్యక్తిగత హననం చేశారు. ఈ రోజుకి మేము చెప్తున్నాం, మేము ఎవరిని అలాంటి తప్పులు చేయట్లేదు, చేయం కూడా. మాకు ప్రజలు ఇచ్చిన విఘ్నత, మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మేము అనుసరిస్తాము, ప్రవర్తిస్తాము. సో మేము ప్రజలకు ఏమి మంచి కావాలనేది ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇందాక వైసీపీ ప్రతినిధి ఆయన అంటున్నారు, ఏం చేసినారు, అసలు ఏమి అభివృద్ధిలోకి వెళ్ళింది, 14-19 మధ్య ఏం జరిగిందని. 14-19 మధ్య ఏం జరిగిందో అడుగులు వేశాము, ఒక స్థాయి లెవెల్కి తీసుకురావాలని అడుగులు వేస్తున్న సమయంలో 19కి వచ్చిన తర్వాత, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమి జరిగింది? చిన్న ఉదాహరణ, అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి, రాజధాని నిర్మాణాలకు సంబంధించి తీసుకొచ్చిన స్టీలు, కంకర, మిగతా మట్టి ఇలాంటివి సంబంధించిన రోడ్లు వేసిన దానికి, మిగతా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి తీసుకొచ్చిన ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో మొత్తం డెమాలిష్ చేశారు, నాశనం చేశారు. దానికి అదనంగా ఈ రోజు మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్స్కి దానికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలంటే 2,000 కోట్ల నష్టం ఈ రోజు, మళ్ళీ వాటిని అన్నిటి తిరిగి పునర్నిర్మించాలంటే. అంటే అంత స్థాయిలో ప్రజల డబ్బును వేస్ట్ చేయడానికి మీది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా ఆ లెక్కల్లో వేసుకోండి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు సంబంధించి. దాని తర్వాత ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇది అంటే వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారో, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇది చూడండి ఒకసారి. సమాధుల ప్రాంతంలో వీళ్ళు లేఅవుట్లు వేసి ఇల్లులు అమ్మారు. అది ముందర చూస్తే మీకు సమాధి కనిపిస్తుంది. ఇది సమాధుల పక్కన వాళ్ళు లేఅవుట్లు వేసి వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లులు. ఇది సమాధి, ఈ ముందరున్న భాగం సమాధి. సో లేఅవుట్లు వేసి సమాధులు అమ్మిన స్థాయి వీళ్ళది. ప్రజల డబ్బుని ఎలాగైనా విచ్చలవిడిగా వాడచ్చు. పాపం ఆ సమాధులు పక్కకు తవ్వి లేఅవుట్లు వేసుకొని ఆ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి గత గవర్నమెంట్లో వారు చేసిన భూదోపిడీకి సంబంధించినది, రియల్ ఎస్టేట్ అంటూ, జగనన్న కాలనీలు అంటూ చేసిన దానికి చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి కోకొల్లలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఈరోజు వచ్చి గత ప్రభుత్వంలో మేము అద్భుతాలు చేశాము, ఈ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు, మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూనే వస్తున్నాం. ఎప్పుడు మీరు చేసిన అన్యాయ, అక్రమ, లక్షల కోట్ల దోపిడీ కావచ్చు, లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా చాలా కష్టమైన విషయాలు. పెన్షన్ డబల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. వృద్ధులకు సామాజిక భద్రత కోణంలో దేశంలో ఎవరికీ లేనంతగా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు ఈరోజు, రేపు ఆదివారం అనగా ఈ రోజు ఇస్తున్నారు గవర్నమెంట్. ఇది 2వ ఆదివారం ఈ రోజు ఇవ్వడం. అదే అడుగుతున్నారు వివేక్ గారు, పెన్షన్లు తప్ప సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు అనేది. గ్యాస్ అమల్లో ఉంది. ఈ ఏడాది నుంచి ఎవరికైతే తల్లులకు సంబంధించిన, పిల్లలకు సంబంధించిన ప్రతి బిడ్డకి ఎవరుంటే వాళ్ళకు 15,000 జమ చేస్తున్నాము. వచ్చే నెలలో అలాగే బస్సుకు, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చేస్తున్నాము. హామీలన్నీ చేస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, వాళ్ళ గవర్నమెంట్లో 2019 మే 23 రిజల్ట్ వచ్చాయి. మే 30న ఆయన గద్దెన ఎక్కాడు 2019. వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? 2020 జనవరి 9వ తారీఖున లాంఛనంగా ప్రారంభించారు. అంటే 7 నెలల తర్వాత ఇచ్చారు వాళ్ళు. మేమేమి లేట్ ఏం చేయట్లేదు. వాళ్ళు చేసిన అప్పుల్ని బేరీజు వేసుకుంటా ఎక్కడ ఎంత దోపిడీ జరిగిందో చెప్పడానికి మాకు సమయం పట్టింది 6 నెలలు. అలాగే ప్రభుత్వ ఖజానా నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నాము. ఒక పక్క అన్నదాతకు సంబంధించినది 20,000 చేశాము. చిన్న విషయాలు కాదు ఇవన్నీ రేపు నెలలో, వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నాము. లేట్ ఎక్కడైంది అంటే వీరు చేసిన అరాచకాలకు సంబంధించిన అధికారులు ఇచ్చిన లెక్కలు, బడ్జెట్కు సంబంధించిన బేరీజు వేసుకుంటూ తవ్వే కొద్దీ దోపిడీ తెలుస్తూ వస్తూనే ఉంది. మేము దాదాపుగా 7-8 లక్షల కోట్లకు సంబంధించిన అప్పు మొత్తం ఓవరాల్గా అనుకునే కొద్దీ ఇంకా తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ నెల నెల వడ్డీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కు, కేంద్ర ప్రభుత్వము, లేకపోతే ఇతర సంస్థలతో తీసుకున్న అప్పులకు సంబంధించి, కార్పొరేషన్ లోన్లకు సంబంధించి, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి తనఖా పెట్టిన పరిస్థితి గురించి, ఇవన్నీ చేసిన వారి యొక్క ప్రభుత్వ పనితీరు, గత ప్రభుత్వ పనితీరుకు సంబంధించి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈరోజు మహానాడు గురించి మాట్లాడే రైట్ వాళ్ళకెక్కడిది? మహానాడు అనేది ఒక పార్టీ కార్యక్రమం, తెలుగుదేశం పార్టీగా వాళ్ళు చేసుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది. మహానాడుకు ప్రభుత్వ విధానాలకు సంబంధం ఏముంది? మహానాడు అటర్ ఫ్లాప్ అయింది. మీ ప్లీనరీ ఏమన్నా పెద్ద సక్సెస్ అయిందా? అట్లా మాట్లాడుకుంటే భోజనాలు తినడానికి మాత్రం వచ్చారు, తినేసారు, వెళ్ళిపోయారు. ఏదో పర్సులు కొట్టేసి 4-5 ఎవరికి తగినట్టు వాళ్ళ పర్సులు అన్ని తీసుకొని పోయారు, సెల్ ఫోన్లు దొంగలించుకొని పోయారని ఆ రోజు వాళ్ళే చెప్పుకున్నారు. మా పర్సులు పోయాయో, అయ్యో కొయ్యో ముర్రో అని. మరి ఆ పార్టీ కార్యకర్తలు పర్సులకు లేకపోతే ఫోన్లు కొట్టేయడానికి వచ్చినారా అని అనాల? అవన్నీ కాదు. పార్టీ కార్యక్రమమే. ప్రభుత్వ విధానాలే ప్రభుత్వ పరంగా మాట్లాడాలి. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము.
నచ్చిన చోట పెట్టుకుంటారు, నచ్చినట్టు చేసుకుంటారు, ఎన్నో రైట్ వివేక్ గారు. విషయాలు మాట్లాడుకుంటారు, పార్టీ అంతర్గత విషయాలు అవన్నీ. దానికి మీరు సంబంధించి ప్రజలకు ఇచ్చిన మాటల గురించి దీనికి దానికి పోలికతో ఎలా మాట్లాడతారు వీళ్ళు, అర్థం కాదు. రైట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, ఇందాక రఫీ సార్ చెప్పినట్టు మానసిక ప్రవర్తన బాలేదు, వైసీపీ వాళ్ళకి సంబంధించిన మానసిక ప్రవర్తన రైట్ బాలేదు. వివేక్ గారు. రైట్ మాట్లాడదాం. కంటిన్యూగా ఇలాంటి మాటలతోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా